కొన్ని సినిమాలు ఈ హీరో కోసం మాత్రమే అన్నట్లుగా పుట్టేవి, కాస్త అరుదుగానే అనిపిస్తాయి. ఆ హీరో చేశాక అతనిలో ఇంటెన్సిటీ ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పటికీ మరొకరు మ్యాచ్ చేయలేరని రేంజ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓ సినిమా ఉంటుంది. మరి అలాంటి చిత్రాల్లో మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మాసివ్ హిట్ చిత్రం విక్రమార్కుడు కూడా ఒకటి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో చేసిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో ఒకటి. ఇక రవితేజ మాస్ ఇమేజ్ ని కూడా ఆకాశానికి తీసుకెళ్లిన ఈ చిత్రానికి తాను ప్రాణం పోశాడు. దీనితో ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఇలాంటి చిత్రాలని పార్ట్ 2 అంటే కాస్త కష్టమైన పని అని చెప్పాలి. మొదటి సినిమాలోని సోల్ ని చెడగొట్టకుండా సీక్వెల్ చేసే సాహసం చాలా జాగ్రత్తగా చేయాలి. మరి దీనిపై నిర్మాత కేకే రాధామోహన్ భీమా ప్రమోషన్స్ లో అసలు విక్రమార్కుడు 2 ఉందా లేదా అనే దానిపై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని, అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపారు. రవితేజ పార్ట్ 2 పై అత్యంత ఆసక్తిగా లేరని, కానీ తనని ఒప్పించే ప్రయత్నం తాను చేస్తున్నానని, ఈ సినిమాకి కూడా కథ విజేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారని, సంపత్ డైరెక్ట్ చేస్తాడని కన్ఫర్మ్ చేశారు. అయితే ఫైనల్ గా రవితేజ గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ చిత్రాన్ని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్ రిజిస్టర్ కూడా చేయించానని తాను తెలిపారు.